హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ప్రాన్స్ బిర్యానీ ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మ్యారినేట్ చేయడానికి క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని తీసుకుని దాంట్లో 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుని మొత్తం అంతా కూడా మిక్సీ టైట్లు కలిపేసుకొని మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి. అలాగే వేరొక బౌల్ తీసుకుని 3 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకొని అవి శుభ్రంగా కడిగేసి వాటర్ వేసి నానబెట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి. అలాగే వేరొక కడాయి తీసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ తీసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పెద్ద సైజు ఆనియన్ తీసుకుని ఇలా ముక్కలు కట్ చేసి దాంట్లో వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే 7 నుంచి 10 పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని వేసుకోండి, అవి కూడా ఫ్రై చేసుకోవాలి. అలాగే పెద్ద సైజు టమాటో అవి కూడా ముక్కలుగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని వేసుకోవాలి. ప్రాన్స్లో ఉండే వాటర్ అంతా కూడా ఎగిరిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుని ఒక 2 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. తర్వాత మూత తీసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, బిర్యానీ మసాలా వేసుకుని మొత్తం అంతా కూడా ఫ్రై చేసుకోవాలి. అలాగే ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా దీంట్లో వేసుకొని మొత్తం అంతా మిక్సర్ కలిపేసుకున్న తర్వాత ఒక గ్లాసుకి గ్లాసున్నర చొప్పున 3 గ్లాసులకి సరిపడా వాటర్ తీసుకుని దాంట్లో వేసేసి ఉప్పు కారాలు తక్కువ ఉంటే టెస్ట్ చేసి మూత పెట్టేసి కుక్ చేసుకోవాలండి. ఇలా 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మొత్తం బిర్యానీ రెడీ అయిపోయినట్టేనండి. ఇలా మొత్తం ఒకసారి బాగా కలిపేసి కొద్దిగా కొత్తిమీర వేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు కుక్ చేసి పెట్టుకుంటే సరిపోతుందండి. అంతే అండి, ఎంతో గుమగుమలాడి ప్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. ఇది వేడివేడిగా సర్వ్ చేస్తుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.